మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్. మహారాష్ట్ర సీఎం రేస్ నుంచి ఏక్నాథ్ షిండే తప్పుకున్నట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావద్దని, సమావేశాలు పెట్టొద్దని షిండే ట్వీట్ చేశారు. త్వరలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని, మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందని అన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి, సో అధిష్టానం మంత్రాంగం ఫలించినట్టేనా? మొత్తానికి ఫడ్నవీస్ మళ్ళీ సీఎం కాబోతున్నారా? మహారాష్ట్ర సీఎం ఎవరన్న సస్పెన్స్ దాదాపు క్లియర్ అవుతోంది. ఏక్నాథ్ షిండే ఈ సీఎం రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన పెట్టినటువంటి ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తనకు మద్దతుగా ఎవరు కూడా సీఎం అధికారిక నివాసం వర్ష దగ్గరికి ఎవరు రావద్దు, అలాగే తనకు మద్దతుగా ఎవరు సమావేశాలు పెట్టొద్దు, ముంబైకి రావద్దు అని కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ వెనుక నర్మగర్భంగా తాను మహారాష్ట్ర సీఎం రేస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా అంతరార్థమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నిన్ననే దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. అయితే కేవలం స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ రిసెప్షన్కి హాజరై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశంపైన బీజేపీ అధిష్టానంలో ఇటు కూటమి మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. గతంలో మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండేకు అవకాశం ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కొన్ని పెక్యులర్ సిచ్యువేషన్స్ కారణంగా ఆయనకు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ సీఎం పదవి అప్పగించాల్సి వచ్చిందని బీజేపీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతుంది. తక్కువ సీట్లు 40 మంది ఎమ్మెల్యేలను శివసేన నుంచి చీల్చి ఆయన తీసుకొచ్చింది కాబట్టి ఆయనకు రివార్డుగా తాము సీఎం పదవి ఇచ్చాము. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరిని కూడా తాము సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. కేవలం మహాయుతి కూటమిగానే ప్రజల్లోకి వెళ్ళాం. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముందుగానే ప్రకటించలేదు. కాబట్టి ఈ అంశంపైన చాలా ఓపెన్ ఆప్షన్స్ ఉన్నాయనేది బీజేపీ అభిప్రాయపడుతుంది. సో ఆ నేపథ్యంలోనే గతంలో 2 సార్లు బీజేపీ సీఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్కే ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని బీజేపీ వర్గాల ద్వారా సమాచారం వస్తుంది. సో దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక సస్పెన్స్ తెరపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కే జై కొట్టినటువంటి నేపథ్యంలో ఆ దిశగా మహాయుత కూటమికి సీఎంగా ఈయననే దేవేంద్ర ఫడ్నవీస్ అవతరించబోతున్నారు. క్లియర్గా మన రిజల్ట్ చూస్తే కూడా 132 సీట్లు గెలిచి బీజేపీ మెజారిటీ మార్కు కేవలం 10-12 సీట్ల దూరంలోనే నిలిచిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో న్యాచురల్గా ప్రజా తీర్పు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది కనుక బీజేపీ వ్యక్తే సీఎం సీట్ పైన కూర్చోవాలని బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా దేవేంద్ర ఫడ్నవీస్కు బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ శివసేన నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. బీహార్ తరహాలో బీహార్లో నితీష్ కుమార్కు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయనకు సీఎం సీట్లో కూర్చోబెట్టారు. రైట్, అది ప్రస్తుతం పరిస్థితి. మహారాష్ట్రలో మొత్తానికి షిండే కామ్ అయిపోయారు. ఫడ్నవీస్ మరోసారి సీఎం కాబోతున్నట్టుగా చూస్తున్నాం. బీహార్ ఫార్ములాని అవలంబించాలి అంటూ తక్కువ సీట్లు ఉన్నప్పటికీ షిండేనే సీఎం కావాలి అంటూ వినిపించిన డిమాండ్ కూడా ప్రస్తుతం కామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మహావికాస్ అఘాడీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మహాయుతిలో జాయిన్ అవ్వబోతున్నారు అనే వార్త కూడా తెలుస్తోంది. సో దీనంతటిలో ఫడ్నవీస్ వర్గానికి లేదంటే టోటల్గా మహాయుతికే బలం చేకూరిన నేపథ్యంలో షిండే ఈజ్ నాట్ going to be the CM again అనేది మాత్రం క్లారిటీ వచ్చింది.